యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, వాడును శాంతి మూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుడు మన వినికిడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు మనము శ్రమల దినాలు, యేసుక్రీస్తు యొక్క శ్రమలను ధ్యానము చేసుకునే దినాల్లో ఉన్నాం. ప్రతి సంఘము ప్రపంచవ్యాప్తముగా యేసయ్య ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాడు, యేసయ్య ఎందుకు సిలువలో మరణించాడు, ఆయన మానవాళికి కలుగ చేసిన రక్షణ విధానం ఏంటి అనే ఆయన శ్రమలను గురించి ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ 4 ఆదివారాలు కూడా మనము ఈ శ్రమలో దినాల సందర్భంగా యేసుక్రీస్తు యొక్క సిలువను మనము ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఈ దినము దేవుడు మనతో మాట్లాడే అంశము ఏంటంటే, మీ హృదయములను చింపుకొని దేవుని తట్టుకు తిరుగుడి. మీ హృదయములను చింపుకొని దేవుని తట్టుకు తిరుగుడి. ఈ మాట వివరించుక మునుపు అసలు ఈ 40 దినములు శ్రమల దినాలంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా మనం ఏం పిలుస్తామంటే ఇంగ్లీష్ మాటలో లెంట్ డేస్ అని పిలుస్తాము. ఈ లెంట్ డేస్ ఎలా ప్రారంభమైంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ లెంట్ డేస్ కొన్ని సంఘాలు పాటించవు. కారణం ఏంటంటే బైబిల్లో ఎక్కడ ఉంది అనే ఒక క్వశ్చన్ మార్కుతో బైబిల్లో లేదు కదా, మనం ఎందుకు ఆచరించాలి అనే విధానంలో ఉన్నారు. అయితే అసలు ఈ లెంట్ డేస్ ఎలా ప్రారంభమైందో మనం అర్థం చేసుకుంటే, మనం ఎందుకు దీనిని ధ్యానం చేయాలో, సిలువను గురించిన ధ్యానము సంఘములో ఎందుకు ఉండాలో మనము అవగాహన చేసుకుంటాం. సంఘము ప్రారంభమైన దినాలలో విశ్వాసులు మొదటి శతాబ్దంలోను 2వ శతాబ్దంలోను ఈ ఈస్టర్ యొక్క దినాన